టు కేటీఆర్ వరల్డ్. ముందుగా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. మన జీవితంలో మదర్ ఎంత ఇంపార్టెంటో అలాగే ఫాదర్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇద్దరికి ప్రయారిటీ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హ్యాపీ మూమెంట్లోని మా పిల్లలిద్దరూ మా హస్బెండ్కి ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. మరి ఎలా చేస్తున్నారో చూద్దామా? మా పిల్లలిద్దరూ వాళ్ళ ఫాదర్ కోసం ఎలా డెకరేట్ చేశారో చూడండి. చాలా బాగా చేశారు కదండి. హాయ్ అండి, వెల్కమ్ టు కేటీఆర్ వరల్డ్. అందరికీ ముందుగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. బాగున్నారు కదా? కొంచెం గ్యాప్ వచ్చింది మధ్యలో, ఏమనుకోకండి. మా ఛానల్ని ఫాలో అవుతుండండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? మా చిల్డ్రన్స్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు డాటర్స్ నాకు. వాళ్ళిద్దరూ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తాం డాడీ అని చెప్పారు. అందుకని చెప్పేసి నేను ఏదో చిన్న సెలబ్రేషన్ అంట ఇలా మీ ముందుకు వచ్చాను. చూద్దాం మరి వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో ఫాదర్స్ డే. అందరికీ మరి ఫాదర్స్ డే శుభాకాంక్షలు మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఫాదర్స్ డే సెలబ్రేట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఉంది. మదర్స్ డే ఎలాగా సెలబ్రేట్ చేస్తున్నాం అలాగే ఫాదర్స్ డే కూడా సెలబ్రేట్ చేస్తున్నాము. మదర్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో అలాగే ఫాదర్కి కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఫాదర్ మదర్ కూడా ఈక్వలే కదా మన ఇంట్లోని. ఎవరు కూడా తక్కువ కాదు. మనకు జన్మనిచ్చింది వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళిద్దరిని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అందుకని చెప్పేసి ఫాదర్స్ డే అనేది మా పిల్లలు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు. నా ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ సెలబ్రేషను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా పిల్లలు మీ ముందుకు వస్తారు. పెద్ద పాప పేరు షణ్మిత, చిన్న పాప పేరు లాలిత్య. షణ్మిత, లాలిత్య రండి. ఏ లాలిత్య ఎక్కడున్నావు? హాయ్ ఫ్రెండ్స్. తిను షణ్మిత, తిను లాలిత్య, ఇద్దరు నాకు పిల్లలు. ఓకే, వీళ్ళిద్దరూ నాకు ఫాదర్స్ డే సెలబ్రేట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఏవో చిన్న గిఫ్ట్స్ వీళ్ళకి తోచిన విధంగా తయారు చేశారు. మరి అవేంటో చూద్దామా? వీళ్ళిద్దరూ నాకు ఏదో చిన్న గిఫ్ట్స్ తయారు చేశారు. మరి ఆ గిఫ్ట్లు ఇస్తారట. ముందు చిన్న పాప ఇస్తుంది, చూద్దాము. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇది చిన్న పాప ఇచ్చిన గిఫ్ట్. చిన్న పాపది చిన్న గిఫ్ట్. అలాగే పెద్ద పాప ఏదో గిఫ్ట్ ఇస్తుందంట. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గిఫ్ట్ ఇంకా ఈ రెండు గిఫ్ట్స్లో కూడా ఏదో సర్ప్రైజ్ ఉంది. అది ఓపెన్ చేసి చూద్దాం. ఈ ఓపెన్ చేసే ముందు చిన్న కేక్ కటింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. కేక్ కటింగ్ కూడా చూసిన తర్వాత మిగతా ఇన్సైడ్ ఏముందో కూడా చూద్దాం. పిల్లలు ఎలా సెలబ్రేట్ చేస్తారో ఫాదర్స్ డేని. అలాగే వాళ్ళు చిన్న గిఫ్ట్స్ ఇచ్చారు. చిన్న గిఫ్ట్స్ అంటే పెద్ద గిఫ్ట్స్ అనుకోండి, చిన్న గిఫ్ట్స్ అని అన్నాను. ఈ రెండు గిఫ్ట్స్లో కూడా చిన్న సర్ప్రైజ్ ఉందండి అని వాళ్ళు చెప్పారు. నాకు తెలీదు, అదేంటో చూద్దామా? పెద్ద పాప ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఈ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను. వావ్ అండి, ఏముందో మరి చూడాలి. మీకు ముందుగానే ఓపెన్ చేసి చూసుకున్నారు, నేను ఇంకా చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాను. వావ్, ఐ లవ్ డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే, లవ్ యూ డాడీ.
చిన్న కొటేషన్ కూడా రాశారండి. లవ్ యూ డాడీ, యు ఆర్ ద బెస్ట్ ఫాదర్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. చాలా బాగుంది కదా. చూసారు కదా మా చిన్న పాపకి పెద్ద పాప గిఫ్ట్. ఇదిగోండి, ఇది మా చిన్న పాప ఇచ్చిన గిఫ్ట్. ఇందులో లోపల ఏదో సర్ప్రైజ్ ఉందంట, ఏంటో చూద్దాం. పైకా కిందకా ఓపెన్ చేయాలి? పైకంట. పైకి ఓపెన్ చేస్తున్నాను. వావ్, ఏదో బయటకు వచ్చింది. వావ్, నా ఫోటో అంటించారు, చాలా బాగుంది. లోపల కూడా కొటేషన్ ఏదో రాసింది, లవ్ యూ డాడ్. వావ్, ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. చూడ్డానికి కూడా ఎక్సలెంట్గా ఉంది. అదిరిపోయింది కదండి. చిన్న పాప గిఫ్ట్ చిన్నదైనా సరే చాలా మిరాకిల్గా ఉంది. గిఫ్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. నా చెయ్యి కూడా వణికిపోతుంది చూడండి. ఓకే, నైస్ అండి. మా ఇద్దరు పాపలు కూడా ఫాదర్స్ డే ఇలా సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, శుభ సందర్భంగా ఫాదర్ గురించి ఒక 4 మాటలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. షేర్ చేసుకునే ముందు చిన్న కొటేషన్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఆ కొటేషన్ కానీ మీకు నచ్చితే చిన్న లైక్ కొట్టండి, మర్చిపోకండి. అదేంటో కాదు, నేను స్వయంగా ఆ కొటేషన్ అనేది తయారు చేశాను. నాన్నే నా ప్రాణం, నాన్నే నా జీవితం, నాన్నే నా ఊపిరి, నాన్నే నా సహనం, నువ్వు లేని నా జీవితం కాదా పరిహాసం. ఇదండి. ఓకేనా? మీకు నచ్చితే కన్ఫామ్గా లైక్ కొట్టండి. ఇది నేను స్వయంగా నా స్వహస్తాలతో రాశాను. నాకైతే నాలో ఉన్న ఏమంటారు, నాలో ఉన్న ఫీల్ని బట్టి ఫీల్ అయ్యి రాశాను స్వయంగా. ఇది మీ కొటేషన్ నచ్చుతుందో లేదో తెలియదు, కాకపోతే అలా రాసేసాను, ఫ్లోలో వచ్చేసింది. ఫాదర్స్ డే సందర్భంగా కళ్ళలో కొంచెం నీళ్ళు తిరుగుతున్నాయి, ఎందుకంటే మా ఫాదర్ గుర్తొస్తున్నారు ఈ సందర్భంలోనే, అందుకని షేర్ చేసుకోవడానికి వచ్చాను. యాక్చువల్గా మా ఫాదర్ గురించి కొన్ని మాటలు చెప్దాం అనుకుంటున్నాను, ఎక్కువ టైం తీసుకోను. యాక్చువల్గా మా ఫాదర్ నా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన కష్టాలు పడినప్పుడు నేను చిన్నపిల్లోని, నన్ను బాగా చదివించారు. చదివించిన తర్వాత ఆ రుణం తీర్చుకుందామంటే అవ్వలేదు, ఎందుకంటే ఆయన లేరు ఆ టైంలో, ఆ రుణం తీర్చుకునే టైం. ఫాదర్కి ఎప్పుడైనా సరే మనం పిల్లలుగా రుణపడే ఉంటాం. ఫాదర్ మనకి ఏదో చేయలేదు అని అనుకోవడానికి లేదు. ఫాదర్ ఎప్పుడు మన కోసం తప్పిస్తూనే ఉంటారు. ప్రతి విషయం కూడా ఏది కూడా ఆశించి చేయరు మనకి ఫాదరు ఏదైనా సరే పిల్లలకి మంచిదే చేయాలనుకుంటారు. అలాగే మా ఫాదరు కూడా తనకు తోచిన విధంగా నాకు సహాయం చేశారు, నన్ను లైఫ్లో స్థిరంగా నిలబడేలా చేశారు. కానీ మా ఫాదరు ఆ రుణం తీర్చుకునే, ఆయన ఈ కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డారో, అలాగే నేను ఒక స్టేజ్కి ఎదిగిన తర్వాత ఆయనకి నేను సుఖపెడదాము అనుకున్నాను. ఆ టైంలో ఆయన లేకుండా అయిపోయారు. ఓకే, మరి అందరికీ ఈ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మళ్ళీ ఫాదర్స్ డే అనేది ఏదో ఫాదర్స్ డే వచ్చిన రోజే వాళ్ళకి సెలబ్రేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మన ఫాదరు మదరు మన చెంతనుంటే ఎప్పుడు మనకు ఫాదర్స్ డే మదర్స్ డే ఎప్పుడు ఏదో అకేషనల్గా వచ్చింది కదా ఫాదర్స్ డే వాళ్ళకి సెలబ్రేట్ చేయాలని లేదు. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు చేశారు, వాళ్ళకి తెలియదు కాబట్టి పర్వాలేదు. అలాగని మన ఫాదర్స్ డే రోజునే ఫాదర్ని ఏదో విష్ చేయాలి, మదర్స్ డే రోజునే మదర్కి విష్ చేయాలి అని ఎప్పుడూ పెట్టుకోకండి. ఫాదరు మదర్ కూడా ఎప్పుడు దైవం కన్నా మించిన వాళ్ళిద్దరూ మనకి, ఎందుకంటే మనకి జన్మనిచ్చిందే వాళ్ళు. అందుకని ఎప్పుడు ఫాదర్ని మదర్ని గుర్తుంచుకోండి. మనం చిన్నప్పుడు వాళ్ళు మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారో మనం ఎదిగే వరకు, వాళ్ళకి వృద్ధాప్యం వచ్చినప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనదే. ఎందుకంటే వాళ్ళు అప్పుడు చిన్నపిల్లలు అవుతారు. వాళ్ళని ఎప్పుడు కూడా మన చెంత ఉంచుకోండి. వాళ్ళకి ఏ కష్టాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మనది. అది మనం ఫాదర్స్ డే కానీ మదర్స్ డే కానీ ఇచ్చే పెద్ద గిఫ్ట్. ఓకేనా ఫ్రెండ్స్? నా మాటలు కానీ మీకు నచ్చినట్లయితే కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను నా ఛానల్ సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ మాటలు చెప్పట్లేదు, నా బై హార్ట్ చెప్తున్నాను ఈ మాటలన్నీ. ఎందుకంటే నాకైతే తెలుసు ఫాదర్ వాల్యూ మదర్ వాల్యూ అందరికీ తెలుసు, కానీ విషయాలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. యాజ్ ఏ చిన్నపిల్లలకి ఫాదర్ కింద ఉన్నప్పుడు అలాగే
మన ఫాదర్కి మదర్కి కూడా, మీకు కూడా ఫాదర్ మదర్ అందరికీ ఉంటారు కదా, వాళ్ళకు కూడా వాళ్ళకి కావాల్సిన సహాయం ఏముందో, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో, వాళ్ళకి ఏజ్ వచ్చినప్పుడు ఎలాంటి సహాయం చేయాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.